చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ సముద్రం ఉప్పు నీళ్ళు. అనగనగా ఒకానొక అడవికి దగ్గరలో ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు సిజు, యపూర్. వారిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. సిజు ఒక చిన్న ఇంట్లో ఉంటూ కూలీనాలి చేసుకొని జీవించేవాడు. అయితే యపూర్కి మాత్రము తండ్రి నుంచి కొంచెం పొలం సంక్రమించడంతో సుఖంగా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. అయితే ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూ వచ్చింది. తీరిక సమయంలో ఏం చేసేవారంటే ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళేవారు. ఒకరోజు అలా అడవిలో తిరుగుతూ ఒక గుహ లోపలికి వెళ్తారు. గుహలోని చీకట్లో మెరుస్తూ కొన్ని రాళ్ళు సిజుకి కనిపిస్తాయి. వాటిని తీసుకొని బయటకు వచ్చాక యపూర్కి చూపిస్తాడు. యపూర్ వాటిని తీసుకొని పరిశీలించి చూస్తాడు. అవి చాలా విలువైన రాళ్ళుగా కనిపిస్తాయి. అప్పుడు సిజుతో అంటాడు, నేను రేపు పట్నం వెళ్ళి వీటి విలువ తెలుసుకుంటాను అని. పర్నాడు యపూర్ పట్నంకి వెళ్తాడు. వాడి ఊహ నిజమే అవుతుంది. అవి చాలా విలువైన మనులంట. వాటిని అమ్మి బోలెడంత డబ్బుతో తిరిగి వస్తాడు. అయితే సిజుకి మాత్రం కొన్ని నాణాలు ఇచ్చేయమంటాడంటే అవి విలువగల రాళ్ళు కావు, ఒక ధనికుడు తన పూల కుండీకి అలంకరించడానికి వాటిని కొన్నాడు అని సగం డబ్బు తనకిస్తాడు. ఇంకా తర్వాత యపూర్ ఏం చేస్తాడంటే పెద్ద భవనం నిర్మించుకుంటాడు, గుర్రాలు కొంటాడు, నౌకర్లను ఏర్పాటు చేసుకుంటాడు. అందరికీ ఏం చెప్తాడంటే మా ఇంట్లో తాతల కాలం నాటి నిధి దొరికింది అని. తన స్నేహితుడు ధనవంతుడు కావడం చూసి సిజు సంతోషిస్తాడు. భార్యతో అంటాడు, మనకేదైనా అవసరం ఏర్పడినప్పుడు అతని సహాయం అడగవచ్చు అని. కానీ అతని భార్యకు యపూర్ మీద నమ్మకం ఉండదు. ఆమె అనుమానం ఏంటంటే సిజుకి దొరికిన రాళ్ల వల్లే యపూర్ ధనవంతుడయ్యాడు అని. కానీ భర్తతో ఏమీ అనదు. ఒకసారి సిజు కొడుక్కి జబ్బు చేస్తుంది. మందులు కొనడానికి సిజు దగ్గర డబ్బులు సరిపోవు. అప్పుడు అడవిలోని గుహకేసి బయలుదేరుతాడు. గుహ నుంచి యపూర్ బయటకు రావడం చూస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అని యపూర్ని అడుగుతాడు సిజు. యపూర్ ఉలిక్కి పడతాడు. ఏం లేదు, ఏం తోచకి ఇలా వచ్చానంతే. అది సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నా రాళ్ళు దొరుకుతాయేమో అని వచ్చాను అంటాడు సిజు. అలాగా, ఇద్దరం కలిసి వెతుకుదాం అంటూ గుహలోకి తీసుకువెళ్తాడు యపూర్. ఇద్దరూ కలిసి వెతుకుతారు, కానీ ఏమీ దొరకవు. అప్పటికే యపూర్ అన్నీ తీసేసుకుంటాడు కదా. ఇద్దరు గుహ నుంచి బయటకు వచ్చి గ్రామం కేసి బయలుదేరుతారు. అయితే వర్షం వచ్చేటట్టుంటుంది. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా పద అంటాడు యపూర్. దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలామె కూర్చొని ఉంటుంది. వీళ్ళిద్దరినీ చూసి ఆమె, ఈ కట్టెల మోపుని తలపైకి ఎత్తండి నాయన్లారా ముసలిదాన్ని అంటుంది. యపూరు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. సిజు మాత్రం, అవ్వా, ఈ కట్టెల మోపుని నేను తీసుకువస్తారా అని తన తలపైకి ఎత్తుకొని అవ్వ వెంట నడిచి అవ్వ గుడిసె ముందు పెడతాడు. అప్పుడు ఆ ముసలామె సిజుతో అంటుంది, నాయనా, నీది చాలా పెద్ద మనసు, నీ సాయం మరవలేను అని తన గుడిసెలోనికి వెళ్ళి ఒక రొట్టెను తెచ్చిస్తుంది. ఆకలిగా ఉన్నట్టున్నావు, ఈ రొట్టెను తిను, ఇది నీ ఆకలి తీర్చడమే కాకుండా నీకేదైనా నలతగా ఉంటే దాన్ని కూడా పోగొడుతుంది అంటుంది. సిజు సంతోషిస్తాడు. అతనికి తన కొడుకు గుర్తొస్తాడు. వాడికి ఆ రొట్టెనివ్వాలని వేగంగా నడుస్తుంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఎవరు నాయనా అనే మాట వినిపించి ఆగుతాడు. వెనక్కి తిరిగి చూస్తే చెట్టు కింద పడుకున్న ఒక మనిషి కనిపిస్తాడు. దగ్గరికి వెళ్తే ఆ మనిషి అంటాడు, ఆకలిగా ఉంది నాయనా, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు బాబు అని. సిజు మరో ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్న రొట్టెని ఇచ్చివేస్తాడు. దానిని తిని ఆ మనిషి లేచి కూర్చుంటాడు. ప్రాణాలు కాపాడాలనే నీ ఉపకార బుద్ధి చాలా గొప్పది, ఈ చిన్న కానుక తీసుకో అని ఆ మనిషి ఏం చేస్తాడు, వెదురు పుల్లలతో చేసిన ఒక చక్రాన్ని సిజుకి ఇస్తాడు. ఆ చక్రాన్ని తిప్పడానికి వీలుగా చిన్న వెదురు దెబ్బ కూడా దానికి అమర్చి ఉంటుంది. అతను సిజుతో అంటాడు, బాబు, ఇది చూడడానికి చిన్నదే కానీ పెద్ద పనులు చేస్తుంది. నీకు కావలసిన దాన్ని మనసులో తలుచుకొని కుడివైపుకి తిరిగించు. నీ కోరిక నెరవేరాక దానిని ఎడమవైపుకి తిప్పితే అది ఇవ్వడం ఆపేస్తుంది.
నీకు కావలసినన్ని సమకూరాక దీన్ని సముద్రంలోకి విసిరేయి అంటాడు. సిజు అతని కృతజ్ఞతలు తెలిపి ముందుకి నడుస్తాడు. అయితే వెదురు చక్రము అన్ని కోరికలు తీరుస్తుందన్న నమ్మకము ఇతనికి ఉండదు, నమ్మడన్నమాట. దారిలో యపూరింటి దగ్గర ఆగి కొంత డబ్బుని సహాయం చేయమని అడుగుతాడు. అయితే అప్పుడు యపూర్ అంటాడు, చూడు సిజు, ఇంటికి వచ్చావు కదా, భోజనం చేసి వెళ్ళు. నాకు చాలామంది స్నేహితులున్నారు. జబ్బుపడ్డ స్నేహితుల పిల్లలందరి వైద్యంకి డబ్బులు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పనేనా ఇది అంటాడు. సిజు ఇంకేం మాట్లాడకుండా ఇంటికి బయలుదేరుతాడు. కొడుకు ఏం తెచ్చావు నాన్న అని అడుగుతాడు. సిజు ఏం చేస్తాడంటే వెదురు చక్రం తీసి కొడుక్కిస్తాడు. ఇచ్చి ఇది మనకు కొంత ఆహారం ఇస్తుంది అంటాడు. దాన్ని తీసుకొని చక్రాన్ని కుడివైపుకి తిప్పుతాడు. అప్పుడు రకరకాల వంటలు ప్రత్యక్షం అవడం మొదలవుతాయి. సిజు చక్రాన్ని ఎడమ వైపుకి తిప్పడంతో ఆహారం రావడం ఆగిపోతుంది. ఇంకా సిజు దంపతులు కొడుకు దాన్ని చూసి ఆనందాశ్చర్యాలు చెందుతారు. సిజు తన కొడుకు జబ్బు నయం చేసే మందు అడుగుతాడు. వెంటనే వస్తుంది. దాన్ని తీసుకోగానే కొడుకు జబ్బు నయమవుతుంది. అయితే అప్పటికే వర్షం బాగా కురుస్తూ ఉంటుంది. ఇంటి పైకప్పు నుంచి కూడా నీరు కారడం మొదలవుతుంది. అప్పుడు సిజు ఏం కోరుకుంటాడంటే మాకు ఒక మంచి ఇల్లు కావాలి అని చక్రాన్ని కుడివైపుకి తిప్పుతాడు. వెంటనే ఆ ప్రాంతంలో చాలా అందమైన ఇల్లు ప్రత్యక్షమవుతుంది. మర్నాడు దాన్ని చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు. యపూరుకు కూడా విషయం తెలిసి వస్తాడు. వచ్చి ఇంటిని 1కి 100 సార్లు పరికించి చూస్తాడు. ఇదెలా సాధ్యమని స్నేహితుడిని అడుగుతాడు. అప్పుడు సిజు ఏమంటాడంటే అంతా దేవుడి దయ అంటాడు. ఇంకా సిజు సుఖంగా జీవించడానికి కావలసిన అన్ని వస్తువులని సమకూర్చుకుంటాడు. ఇవన్నీ చూసి యపూరు అసూయతో రగిలిపోతుంటాడు. నిద్ర కూడా కరువవుతుంది. మనశ్శాంతి పోగొట్టుకుంటాడు. రాత్రి తెల్లార్లు సిజు ఇంటి చుట్టూ తిరుగుతూ కిటికీలోంచి చూస్తూ అతడి సంపద రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు రాత్రి సిజు తన భార్యతో అంటాడు. ఏమనంటే, ఇంకా ఈ చక్రం అవసరం మనకు లేదు. అన్నీ సమకూర్చుకున్నాం. సముద్రంలో పడవేయవలసిన సమయం వచ్చింది. చివరగా దేవత విగ్రహం కోరుకుందామా అంటాడు. దానికి భార్య సరే అంటుంది. కిటికీ వద్ద నిలబడి ఇదంతా చూస్తున్న యపూర్కి అసలు విషయం తెలిసిపోయింది. ఇంకా అర్ధరాత్రి సమయంలో సిజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చక్రాన్ని దొంగిలించుకొని ఇంటికి తీసుకొస్తాడు. మర్నాడు ఏం చేస్తాడు, ఒక పడవ తీసుకొని తీరంకి దూరంలో ఉన్న ఒక దీవికి బయలుదేరుతాడు. అక్కడ పెద్ద భవనం నిర్మించుకొని అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని తన భార్య పిల్లలతో అక్కడికే రావాలని అతడి ఉద్దేశం. అంటే అలా చేస్తే అతను చేసిన దొంగతనం సిజు పసికట్టలేడని భావిస్తాడన్నమాట. పడవలో కొంచెం దూరం ప్రయాణం చేశాక ఆకలేస్తుంది అతనికి. ఏం చేస్తాడంటే తన వెంట తెచ్చుకున్న ఆహారం మూటను విప్పి ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అయితే ఆ వండిన ఆహారంలో ఉప్పు ఉండదు. భార్య ఉప్పు వేయడం మర్చిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, చక్రాన్ని కుడివైపుకి తిప్పి ఉప్పు రావాలి అని కోరుకుంటాడు. వెంటనే ఏమవుతుంది, వాడి ఎదుట ఉప్పు రావడం మొదలవుతుంది. అయితే ఉప్పు వస్తూనే ఉంటుంది. చివరికి పడవ కూడా బరువెక్కుతుంది. యపూర్కి దాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. వాడికి చక్రాన్ని ఎడమ వైపుకి తిప్పాలి అన్న విషయము తెలియదన్నమాట. వాడికి భయమేస్తుంది. చూస్తుండగానే ఉప్పు నిల్వలు ఎక్కువైపోతాయి. పడవ మునిగిపోతుంది. యపూర్కి ఈత రాదు కనుక సముద్రంలో మునిగిపోతాడు. సముద్రం నీరంతా ఉప్పు నీళ్లుగా మారిపోయింది. సముద్రంలో ఎంత వాన కురిసినప్పటికీ చక్రం ఉప్పు ఇస్తూనే ఉందని, అందుకే సముద్రము నీళ్ళు ఉప్పగా ఉంటాయని జపాన్ వాసుల నమ్మకం అన్నమాట. ఇదే సముద్రం ఉప్పు నీటి కథ. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి.